ఈరోజు నా పదవీన కార్యక్రమం చేసినటువంటి నా తోటి సోదరులకు, అలాగే మన యూనియన్ ఏడీసీ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే విజువల్ పర్మనెంట్ మెంబరు శ్రీ వాసిరెడ్డి శ్రీరామ గారి ప్రత్యేక నమస్కారాలు. అలాగే మన సివిల్ డిపార్ట్మెంట్ డిఐజిఎం ఆనంద్ వికాసాలు కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలుపుకుంటూ, అలాగే వేదిక చేసినటువంటి మన నాయకులు, మన డిప్యూటీ జనరల్ సెక్రటరీ కృష్ణస్వామి గారు, అలాగే మన బ్రాంచ్ నాయకులు బ్రాంచ్ సెక్రటరీ ఎస్కే బాలేశ్వర గారు, అలాగే మన వైస్ ప్రెసిడెంట్ కొట్టి కిషన్రావు గారు, అలాగే మన అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ మొత్తూరు కొబ్బరి గారు, అలాగే మన ప్రెసిడెంట్ నాగేశ్వర గారు, అలాగే అన్ని యూనియన్ నాయకులకి, అలాగే సివిల్ డిపార్ట్మెంట్ నాయకులకి, సోదరులకి, సబోర్సర్స్కి, సూపర్వైజర్ స్టాఫ్కి, మరియు టీయూ కాంట్రాక్టర్లకి, అలాగే వాల్వాన్స్కి, జనరల్ మంత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారం. అందరికీ నమస్కారం. నేను 1985లో మా ప్రాపర్ కొట్టడం నాగారం అని చిన్నసాల దగ్గర ఉంటుంది. 1985 ఐటీ అయిపోగానే జయరామ్ రెడ్డి గారు అని చెప్పి మా బాబాయ్ అవుతాడు. ఆయన ఆ టైంలో పోస్ట్ వస్తే 15 రోజుల తర్వాత అందలేదు మనకి. ఇక్కడేమో ఎంప్లాయ్మెంట్ ఆఫీసు ఎల్లపల్లి రిజిస్టర్ చేసుకోపోయాం. అయితే అది ఎప్పుడో తెలియక మేము ఆల్రెడీ ఇక్కడ మందవాళ్ళు వచ్చినాం. 2-3 రోజుల తర్వాత మాకు ఆఫీసర్ రావడం జరిగినప్పుడు 85 ఏప్రిల్లో నేను కేకే వర్షాలు కోచింగ్ ఇచ్చాను. 85లో నేషనల్ అప్రెంటిస్ అది. తర్వాత 86 నుంచి 87 దాకా కేకే 2లో మన శ్రీరాంపూర్ 2లో క్రీక్ లైన్లో అప్పుడు కంప్రెసివ్ లోపల దిగేటప్పుడు నేషనల్ పైన ఉన్నాం, కంప్రెసివ్ లోపల దిగాం. చేసాం. 87లో కేటగిరీ ఇవ్వాల్సి 85 జనవరిలో మాకు కేటగిరీ ఇచ్చారు. 85 నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటికి 41 సంవత్సరం కంప్లీట్ అయింది ఆల్రెడీ. కాకపోతే రేట్లో మాత్రం 88 నుంచి 35 సంవత్సరాలు చేయడం జరిగింది. సరే ఏదేమైనా కూడా అధికారంలో 18 సంవత్సరాలు చేశాను. ఒక 20 సంవత్సరాలు ఆర్కేపైలో చేయడం జరిగింది. ఒక 15 నెలలు సివిల్ డిపార్ట్మెంట్ శ్రీరాంపూర్లో చేయడం జరిగింది. ఎక్కడ చేసినా ఏం చేసినప్పుడు యూనియన్ తరఫున ప్రత్యేకంగా నన్ను గౌరవించేటోళ్ళు, అన్ని సమస్యలకి నేనే మొదలుపోయేటోని, అన్ని తీరుగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాం. అటు వర్కర్లో కానీ ఆఫీసర్లో కూడా అన్ని తీరుగా కూడా నేను ఇది చేశాను. మంచి పేరు ఉండేది. సరే రాష్ట్రం ఏమనుకున్నట్టు 35 సంవత్సరాలు అంటనాడు చేసినప్పుడు ఒక సంవత్సరం సర్వేలు చేద్దామని చెప్పి సర్వేలు రావడం జరిగింది. పని వృత్తి వల్ల నేను కాలేని అన్ని తీరుగా ఉపయోగం చేసాను. కానీ చివరికి ఒక సంవత్సరం పని చేద్దాం సంవత్సరాలు అని చెప్పి, ఎందుకంటే పెన్షన్ డ్యూటీ వస్తుంది, ఆ పెన్షన్ కంటిన్యూషన్ ఉంది కాబట్టి మాకు అంటర్వన్ చేస్తున్నాడు, ఏమంత లాస్ ఉండదు. అదే పేర్లు అక్కడ దొరికి ఇక్కడ దొరుకుతున్నాయి అని చెప్పి ఆ ఉదయంతో నేను సీనియర్ని దేనికి సంబంధం లేకుండా పెట్టుకున్నాను. నాకే ఫస్ట్ వచ్చింది అలా సివిల్ డిపార్ట్మెంట్లో రావడం జరిగింది. సరే ఏది ఏమైనా కూడా మన కార్మిక సోదరులందరికీ చెప్పేది ఏంటంటే, అండర్గ్రౌండ్ చేసే కార్మికులకి 7:30 లోపల దిగాలంటే 2-2:30 ఆకలి చెప్తే 2:30 పోతూ ఉంటారు. కానీ మన సర్వీస్ కార్మికుల దగ్గర ఉన్నది ఏంటి, అరచేతిలో వైకుంటాం, మొత్తం సెల్ ఫోన్లు మొత్తం చేతుల్లోనే ఉంటాయి. అక్కడ ఢిల్లీలో మోడీ గారు ఏం చెప్తున్నారు, హైదరాబాద్లో రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, కేసీఆర్ ఏం చెప్తున్నారు, ఇవన్నీ సెల్ ఫోన్లో కనపడుతూనే ఉంటాయి. ఆటోమేటిక్గా రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి సర్వేలోకి. అదే అండర్గ్రౌండ్లో ఉన్నట్టు రాజకీయాలు స్టార్ట్ అవ్వవు. ఎందుకు కాబట్టి వాడు 8కి దిగి 2:30కి ఆలయ వెళ్ళిపోతూనే ఉంటాడు, ఆలయ మనిషి, అప్పుడు రాజకీయాలు అంటే ఉండవు. కాబట్టి చెప్పేది ఏంటంటే 10 మంది మనిషి ఉండాలా, 10 మందిలో మనం ఉండాలా అనే నాలుగు వచ్చినప్పుడే మన కరెక్ట్. కానీ వాడు నాశనం అయిపోవాలి, ఎవరైనా బాగుపడాలంటే మనమే నాశనం అయిపోయి కాలం ఉంటుంది. దయచేసి తక్కువ మాట్లాడితే క్షమించి నాకు అవకాశం ఇచ్చినందుకు